మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు తన నామమును స్థాపించుటకే ఏర్పరచుకున్న స్థలము తన కుమారుడైన యేసుక్రీస్తే. దేవుని ఆరాధించుటకు ఒక సంస్థని కానీ లేక ఒక మతశాఖని కానీ దేవుడు ఎన్నడూ ఏర్పరచుకోలేదు. అవి మానవులు కల్పించిన పద్ధతులు. మతశాఖ ఒక వ్యక్తిని ఆచార సిద్ధాంతాలతో దాసునిగా బంధించును. మత శాఖల్లో ఉన్నంత వరకు ఒక ఆరాధకుడు లేక ఒక మనిషి, ఒక విశ్వాసి దేవుని వాక్యానుసారముగా ఆరాధించలేడు. ఎందుకనగా సంస్థలు, మత శాఖలు దేవుని వాక్యానికి విరుద్ధమైనవి. వాక్యములు లేని ఎన్నో ఆచారములు మరియు సిద్ధాంతములు నేటి సేవకులు మత సంస్థలలో వారి సొంత ఆలోచన ద్వారా ప్రజలను దేవుని వాక్యము వైపునకు త్రిప్పడకు బదులు మనుషులు ఏర్పరిచిన మతశాఖల వైపు, వాటి సిద్ధాంతం వైపు తిప్పుచున్నారు. బైబిల్ నుండి వచ్చిన ప్రవక్తలు కానీ మన అపోస్తులు కానీ ఎన్నడూ సంస్థని కానీ లేక మతశాఖని కానీ తయారు చేయలేదు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 10లో దాని శాఖలను కొట్టివేయడి, అవి యెహోవావి కావు అని రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము మరియు 18వ అధ్యాయంలో మహావేష మరియు వేశ్యలు, దాని పిల్లలకు దేవుడే తీర్పు తెచ్చును అని రాయబడి ఉంది. ఈ తరములో దేవుడు ఒక ప్రవక్తను పంపాడు. అతని పేరు విలియం మారియన్ బ్రెన్హం. అన్ని మత శాఖలలో దేవుని పిల్లలు ఉన్నారు అని చెప్పాడు. నేను మత శాఖకు వ్యతిరేకనని, అందులో ఉన్న ప్రజలకు వ్యతిరేకని కానని అతను చెప్పి ఉన్నాడు. మతశాఖను సిద్ధాంతను ఉద్దేశించి అందులో ఉన్న ప్రజలను ప్రేమించుచున్నాను. అందుకే నేను ఎందుకు మతశాఖకి వ్యతిరేకనో మీరు తెలుసుకోండి. ఈ వర్తమానములు విని సత్యమును తెలుసుకోండి. ప్రవక్త విలియం బ్రెన్హం ఈ మతశాఖలకు ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడి ఉన్నాడో మీరే తెలుసుకోవాలని ఆశిస్తూ ఇట్లు క్రీస్తునందు మీ సహోదరుడు జాన్ పచ్చిపాల. గాడ్ బ్లెస్ యూ. దాని గురించి చెప్పుడు వలన నిన్ను కొంచెము చల్లబరిచినప్పటికీ అది లేఖనముకు వ్యతిరేకమే. Somebody said to me, Brother Bram, there's one thing I got against you. He said, you're Jesus only. I said, I am not. I don't belong to any organization. ఒకరు నాతో అన్నారు, సహోదరు అబ్రహాం, ఒక విషయంలో నేను నిన్ను వ్యతిరేకిస్తున్నాను. అది నీవు యేసు మాత్రమే అను దానికి చెందినవాడు. నేను కాదు. నేను ఏ స్థాపక సంఘమునకు సంబంధించిన వాడిని కాదు. A presbyter of a certain state sent the other day and said, someone told me you were Jesus only. Brother Bram, I said, that is contrary. That is wrong. ఒక రాష్ట్ర ప్రెసిడెంట్ పంపించి, సహోదరు అబ్రహాం, నీవు జీసస్ ఓన్లీకి, యేసు మాత్రమేకి నీవు సంబంధించిన వాడవని చెప్పారు. అది విరుద్ధం, అది అబద్ధం అని నేను చెప్పాను. So they told me that you believe in free love, that man should leave their wives and hunt. I see that's just lies of the devil. Amen. You know that. ఇలా అడిగాడు అతడు, నీవు ఎవరినైనా ప్రేమించే స్వతంత్ర ప్రేమయందు నీవు నమ్మకముంచువాడవని భార్యలను విడిచి ఇంకొకరు వెంట అని నాకు వారు చెప్పారు. చూశారా, అది దయ్యపు అబద్ధాలు, నీకు తెలుసు. I said, I absolutely am against such unscriptural things. I believe in holiness and purity. నేను చెప్పాను, ఖచ్చితంగా లేఖనము కానటువంటి అలాంటి సంగతులకు నేను వ్యతిరేకిని. నేను పరిశుద్ధతను, పవిత్రతను నమ్ముతున్నాను. I believe that man is bound to his wife as long as they live. వారు బ్రతికినంత కాలము పురుషుడు తన భార్యకు బద్ధుడై ఉన్నాడు. You shouldn't take her without praying first. మొదటిగా నీవు ప్రార్థించకుండా ఆమెను స్వీకరించకూడదు. And Jesus only, the Jesus only group, nothing against them. They're just as good as any group to me. But they baptize wrong. They baptize to regeneration. యేసు మాత్రమే వారితో నాకు వ్యతిరేకం లేదు. ఇతర వర్గముల వారు ఎలాగో వారి కూడా నాకు అంతే. అయితే వారు తప్పుడు బాప్తిసం ఇస్తున్నారు. వారు పునర్జన్మలోనికి బాప్తిసం ఇస్తారు. I believe that we're regenerated by the Holy Spirit, not the water. మనము నీటి మూలముగా కాదు, పరిశుద్ధాత్మ వలన పునర్జన్మిస్తున్నామని నేను నమ్ముతున్నాను. I do use the name of Jesus Christ in baptism, and there's not another scripture in the Bible to make it contrary. బాప్తిసమునకు నేను యేసుక్రీస్తు నామమును ఉపయోగిస్తాను.
బైబిల్లో మరి యొక్క లేఖనము లేదు. There was nobody in the Bible ever baptized in the name of Father, Son, Holy Ghost. బైబిల్ గ్రంథంలో ఎవరు కూడా తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మక నామమున బాప్తిసం ఇవ్వలేదు. I want somebody to come show me one place one person is baptized like that. ఆ విధముగా ఏ వ్యక్తి అయినా ఏ స్థలంలోనైనా బాప్తిసం ఇచ్చినట్లు ఒకరు వచ్చి నాకు చూయించవచ్చును. If it's unscriptural, quit doing it. అలాగేనట్లయితే అది లేఖన సంబంధమైనది కానట్లయితే అది చేయటము అనుకోండి. You said it doesn't make any difference. It did to Paul. దాని వల్ల వ్యత్యాసమేమీ లేదని నువ్వు చెప్తావు. పౌలుకు అది జరిగినది. He commanded me baptized over again in the name of Jesus Christ, and then receive the Holy Ghost. తిరిగి యేసుక్రీస్తునామమున బాప్తిసం పొందమని వారికి ఆజ్ఞాపించున్నాడు అతడు. వారు పరిశుద్ధాత్మను పొందుట కొరకు. And Paul said, if an angel from heaven, Galatians 1:8, come taught any other gospel than that he had taught, let it be accursed. పౌలు చెప్పాడు, ఆకాశమును దిగి వచ్చిన దేవదూతైనప్పటికీ గలతీ 1:8 దిగి వచ్చి మరొక సువార్తను ప్రకటిస్తే అతను బోధించినది కాక మరొకటి బోధిస్తే అతను శాపగ్రస్తుడు కాక. See, it's tradition. చూశారా, అది ఆచారము. I talked to a great man not long ago. He said, Brother Bam, I know that's right. He said, but what can I do about it? నేను ఒక గొప్ప వ్యక్తితో కొంచెం కాలం క్రితం మాట్లాడుతున్నాను. అతను అన్నాడు, సహోదరు అబ్రహాం, నేను అది చేయలేను. అది సరైనదని నాకు తెలుసును. అయితే దాని సంగతి నేనేమి చేయగలను అని అన్నాడు. I said, obey it. దానికి విధేయుడుగా అని అన్నాను. He said, well, I have a prestige amongst our people. ప్రజల మధ్య నాకు గౌరవ హోదా ఉన్నది. I said, but I want a prestige for God to obey His word. నేను చెప్పాను, అయితే దేవుని దగ్గర నాకు గౌరవ హోదా కావాలి కనుక ఆయన వాక్యముకు లోబడు. You got to take your choice. Will you serve God or man? నీ ఎన్నిక నీవే చేసుకోవలసి ఉన్నది. దేవుని సేవిస్తావా, మనుషుని సేవిస్తావా? But they get their organization, set these declarations in them, follow right down. అయితే వారు వారి స్థాపక సంఘంలోకి వెళ్ళిపోయి వారిలో ఈ ప్రకటనలు తయారు చేసుకుని వాటి వెంట పెడతారు. The first time that was ever used is in the Roman Catholic Church. That's right. I want somebody to show me something different. మొట్టమొదట అది వారు వాడినది రోమన్ కేథలిక్ సంఘములు. అవును, ఒకటి వేరేది ఒకరు చూయించాలని నేను కోరుకుంటున్నాను. I read history too, you know. నేను చరిత్ర చదివాను, నీకు కూడా తెలుసు. So remember, that's a Catholic baptism, and everyone that's baptized that way is baptized into the Catholic fellowship. కాబట్టి జ్ఞాపకముచ్చుకో, అది కేథలిక్ బాప్తిస్మము. ఆ విధముగా బాప్తిసం పొందిన వారందరూ కేథలిక్ సహవాసంలోనికి బాప్తిసం పొంది ఉన్నారు. I'll prove it before the night's over, if the Lord willing. Right. That's the reason you must come back. రాత్రి ముగిక ముందే ప్రభు అంగీకరిస్తే నేను దాన్ని రుజువు చేస్తాను. అవును, అందుచేతనే మీరు తిరిగి రావాల్సి ఉన్నది. Not the Jesus only. యేసు మాత్రమే కాదు. Now there's plenty of fine men in the Jesus only church. యేసు మాత్రమే సంఘములో అనేక మంది మంచివారు ఉన్నారు. Plenty of fine men in the assemblies of God, the church of God, Methodist, Baptist, Presbyterian, and Catholic. అసెంబ్లీస్ ఆఫ్ గాడ్, చర్చ్ ఆఫ్ గాడ్ లోను, మెథడిస్ట్ లోను, బాప్టిస్ట్ లోను, కేథలిక్ లోను చాలా చాలా మంచివారు ఉన్నారు. But there's none of them in the church. Not one of them. అయితే వారెవరిలో సంఘము లేదు, ఏ ఒక్కదానిలో లేదు. There's individuals in there belongs in the church, but it ain't that denomination they got that makes them the church. Like man try to make it that way. It's wrong. సంఘములకు సంబంధించిన వాళ్ళలో వ్యక్తులు ఉన్నారు. వారిలో అయితే వారు కలిగిన సంఘశాఖ వారి సంఘముగా చేయలేదు. ఆ విధముగా ఒకటికు ప్రయత్నించు మనుషుల వలె వారు ఉన్నారు. అది తప్పు. Just a minute, we get down, give you some scripture in a few moments. కొద్ది నిమిషాల్లో మీకు ఇవ్వబోతున్నాను. మనం లేఖనం దగ్గర వెళ్ళబోతున్నాము. Yes, to be active on earth, you have to be born natural to be active. And such a birth makes us wise, as I have said. See? అవును, భూమి మీద నీవు చలనము కలిగినటకు నీవు ప్రకృతి రీత్యా జన్మించవలసి ఉన్నది. నేను చెప్పినట్లు ఆ యొక్క జన్మ మనలను జ్ఞానవంతులుగా చేస్తున్నది. అవును. And we become smart, intelligence, our intellect gives us that. మనం తెలివిగలిగిన వారము, జ్ఞానవంతులు అవుతాము. మన బుద్ధి కుశలతలు అవి మనకు దయచేస్తవి. But remember that birth, the very beginning of it, is contrary. అయితే జ్ఞాపకముచ్చుకో, ఆ జన్మ ఆరంభంలోనే అది వ్యత్యాసకరమైనది. It's earthly and contrary to the word of God, foolish to God and to His plan, ignorant to God's plan. అది భూసంబంధమైనది, దేవుని వాక్యానికి వ్యతిరేక్తమైనది, దేవునికి ఆయన ప్రణాళికకు బుద్ధిహీనమైనది, దేవుని కార్యక్రమంలో లేనిది అది. If it wasn't
Nicodemus would have known more than Jesus knowed about it. See? అది అలాగే కాకపోతే యేసు కంటే ఎక్కువగా నికోదేము ఎక్కువగా ఎరిగి ఉండేవాడు. అవును, Art thou a master in Israel? See? ఇశ్రాయేలుకు నీవు బోధకుడు కదా. చూస్తున్నారా? See where your denominations go? Where your great smart men who meet together and draw up their plans and set. చూశారా? మీ సంఘ శాఖలకు ఎక్కడెక్కడికి వెళ్తున్నారో మీ యొక్క పండితులు ఒకరినొకరు కలుసుకుని గీర్చుకున్న ప్రణాళికలు ఎక్కడికి వెళ్తున్నావో చూడండి. Let me tell you this. Every time God sends a light on the earth, on something on the scripture, they run right away with it, and as soon as that man's gone, they make an organization out of it. ఇది మీకు చెప్పనివ్వండి. ప్రతిసారి దేవుడు ఒక వెలుగును భూమి మీదకి పంపుతున్నప్పుడు, లేఖనం మీదకి ఒక దాన్ని పంపుతున్నప్పుడు దానికి దూరంగా వారు పారిపోయారు. మరియు ఆ మనుషుడు గతించిపోయిన తర్వాత దానిలో నుండి ఒక స్థాపక సంఘాన్ని తయారు చేశారు. And as soon as they organize it, I want to ask any historian here present now or it's on tapes to come show me at any time that man ever organized the church had died right there and never did raise again. అది స్థాపకమైన వెంటనే ఇక్కడ ఉన్న ఏ చరిత్రకారుడైనా లేక టేపు వింటున్న వారైనా నేను అడుగుతున్నాను, అది స్థాపకమైన వెంటనే నేను వారిని అడుగుతున్నాను వచ్చి చూయించమని. అది స్థాపకమైన వెంటనే ఆ మనుషుడు ఒక సంఘమును స్థాపించిన ఏ సమయంలోనైనా అక్కడనే అది చనిపోయినది, తిరిగి అది లేవలేదు. It's contrary to God. It's contrary to the scriptures. అది దేవునికి విరుద్ధమైనది, అది లేఖనములకు విరుద్ధమైనది. Therefore I'm against it. Anything your God's against, if God's in me, then I'm against what God's against. అందుకని నేను దాని వ్యతిరేకిని. ఏది దేవునికి వ్యతిరేకమైనదో దానికి నేను వ్యతిరేకిని. దేవుడు నాలో ఉన్నట్లయితే అలాంటప్పుడు దేవునికి వ్యతిరేకమైన దానికి నేను వ్యతిరేకిని. His enemy is my enemy. His church is my church. His life is my life. ఆయన శత్రువే నా శత్రువు, ఆయన సంఘమే నా సంఘము, ఆయన జీవమే నా జీవం. He gave his life, he become me, that I through his grace might become like him. ఆయన తన ప్రాణాన్నిచ్చాడు. ఆయన కృపను బట్టి నేను ఆయన వల్లే ఉంటాను కొరకై ఆయన నా వంటి వాడయ్యాడు. We changed places. He became a sinner like me and died for me in my place, so that I could be a son of God, like he was. మేము స్థలాలు మార్చుకున్నాము. ఆయన వలె అలాగూ దేవుని కుమారుడుగా నేను కొరకై ఆయన నా వంటి పాపి అయి నాకై చనిపోయి నా స్థానాన్ని తీసుకున్నాడు. Now you see where your denominations got you already? We started wise in the worldly wisdom, but dead to God's plan. చూశారా? మీ యొక్క సంఘ శాఖలు అక్కడే ఎక్కడికి చేరుకున్నావో అప్పుడే ఎక్కడికి చేరుకున్నావో మనము ఆరంభించలేదు. లోక జ్ఞానమందు బుద్ధిమంతులమయ్యాం, దేవుని కార్యక్రమనందు చచ్చిపోయి ఉన్నాము. Now let's view back. Stop here just a moment. ఒక క్షణము ఇక్కడ నిలుపు చేసి వెనుక దృశ్యాన్ని చూద్దాము. Adam was contrary to God's plan because he disobeyed the word. ఆదాము దేవుని కార్యక్రమమునకు విరుద్ధమై ఉండెను, ఎందుకంటే అతని వాక్యమునకు అవిధేయుడైపోయాడు. Tried to make himself a covering, a religion. It failed, and it's always failed. What man tries to do. తనకు ఒక ముసుగును ముసుగును తయారు చేసుకుంటూ ప్రయత్నించాడు. అది విఫలమైపోయినది. మనుషుడు ప్రయత్నించినది ఎప్పుడు విఫలమైపోతుంది. Nimrod was wrong. Korah perished. నిమ్రోదు తప్పు చేశాడు. కోరహు నశించిపోయాడు. What were they trying to do? Make an organization. వారేం చేయడానికి ప్రయత్నం చేశారు? ఒక స్థాపక సంఘం నిర్మాణం చేయటకు. And after that, when they finally organized themselves, Jesus found them dead. అటు తర్వాత కడవరికి వారే సంస్థాపకము చేసుకున్నప్పుడు వారు చనిపోయిన వారిగా యేసు కనుగొన్నాడు. Said you got eyes and you can't see. You got ears and you can't hear. See? ఆయన చెప్పాడు, మీరు కన్నులుండి చూడరు, చెవులుండి వినరు, అవునా? Said you're blind leading the blind. If the blind leads the blind, don't they both fall in the ditch? చెప్పాడు, మీరు గుడ్డివారిని నడిపించు గుడ్డివాడిని నడిపించడేలా వారిద్దరు గుడ్డలో పడరా? He says, thou art a master in Israel and can't even understand what the new birth is. ఆయన అడిగాడు, ఇశ్రాయేలుకు నీవు బతుకుడు, క్రొత్త జన్మ అనగా ఏదో నీకు తెలియదా? When if you would have kept away from them traditions and held on to the word, you'd have known that I was coming to give man new birth. నీవు వారి ఆచారాలకు దూరంగా ఉన్నట్లయితే
వాక్యంపై ఆధారపడినట్లయితే మనుషుడికి నూతన జన్మచుడుకై నేను వచ్చి ఉన్నటువంటి ఆ విషయము నీ వెరిగిండేవాడవు. You don't know my day. If you don't know Moses, you don't know me. నీవు మోషేని ఎరిగినట్లయితే నా యొక్క దినమును నీవు ఎరిగిందువు, నన్ను ఎరిగిందువు. Moses spoke of me. And he said I would come. And here I am. And if I don't do the things that Moses and the prophets said I would do, then don't believe me. మోషే నన్ను గురించి చెప్పిన్నాడు, నేను వచ్చేదనని అతడు చెప్పి ఉన్నాడు. ఇదిగో ఇక్కడే నేనున్నాను. మోషేయు ప్రవక్తలను నేను చేసేదనని చెప్పినవి నేను చేసేదెలా నన్ను నమ్ముడి, చేయనిడెలా నన్ను నమ్మకుడి. If I don't do the works of God, then don't believe me. నేను దేవుని కార్యములు చేయనట్లయితే అప్పుడు నన్ను నమ్మవద్దు. But if you can't believe me being a man, and if you can't believe me because I'm a man and doing the works of God, believe the works, for they testify of the things that I'm doing. అయితే నేను ఒక మనుషుడిగా మీరు నమ్మనట్లయితే, నేను ఒక మనుషుడై ఉండి నేను కార్యములు చేయుచున్నాను కనుక మీరు నమ్మకపోతే నేను చేయు కార్యములను నమ్ముడి, అవి నన్ను గురించి సాక్ష్యమిస్తున్నవి. అవునా? But then, Acts today, if he had lived on earth today, the Assemblies of God would have one, the oneness would have one, and everybody would have a Jesus. అయితే ఆ దినాన ఉన్నట్లుగా ఈ రోజు ఉండి ఆయన భూమి మీద ఉన్నట్లయితే అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ వారికి ఒకటి, ఏకత్వం వారికి ఒకటి, ప్రతి ఒక్కొక్కరికి ఒక్క యేసు ఉండేవాడు. Sure, their denomination got to pack the ball. See, but it isn't going, and they're not separating brotherhood. తప్పక వారి యొక్క సంఘశాఖ బంతిని ముట్టుకెళ్ళేవారు. చూశారా? అది వెళ్ళకున్నట్లయితే వారు ఉండేవారు కాదు. సహోదరత్వాన్ని విభేదించుట. Remember a little boy named Little David? He's a man married now, I guess got a family. లిటిల్ డేవిడ్ అనే పేరు గల ఒక కుర్రవాడు నాకు జ్ఞాపకం ఉంటున్నాడు. అతడు ఇప్పుడు పెళ్లి చేసుకుని ఉన్నాడు, పెద్దవాడయ్యాడు. ఒక కుటుంబము అతనికి ఉన్నదని నేను ఊహిస్తున్నాను. I remember when he first started, I went to St. Louis. I've heard little boy preachers that he got up there and say, Jesus, a little boy born in a manger. Mommy, what was the rest of that? But not that little boy. He throwed off his coat, took a text and preached. అతడు మొదటిగా ఆరంభించిన నాకు జ్ఞాపకం ఉన్నది. నేను సెయింట్ లూయిస్కి వెళ్ళాను. ఆ చిన్న కుర్ర వాళ్ళ బోధ నేను విన్నాను. అక్కడ అతను నిలబడి ఇలా చెప్పాడు, యేసు ఒక చిన్న పిల్లవానిగా పశువుల తొట్టులో జన్మించాడు. అమ్మా, మిగతాదంతా ఏంటి? అయితే ఆ చిన్న పిల్లవాడు కాదు, అతని కోటును తీసి ప్రక్కన పడవేసి ఒక పుస్తకము తీసుకుని బోధించాడు. But what was he? He happened to be a Jesus only. His father, Mr. Walker, belonged to Jesus only. అయితే అతను యేసు మాత్రమే అను దానికి సంబంధం కలిగి ఉన్నవాడు. అతని తండ్రి మిస్టర్ వాకర్ యేసు మాత్రమే దానికి సంబంధించిన వాడు. Why the Assemblies couldn't stand that. They had to get them a little David. While the rest of them had to get them a little David. అసెంబ్లీస్ వారు అది సహించలేదు. ఒక లిటిల్ డేవిడ్ను వారు పొందుకోవలసి ఉన్నది. ఎందుకని వారిలో మిగతా వారు లిటిల్ డేవిడ్ను సంపాదించవలసి ఉన్నది. And one time when the little boy was holding a meeting down in Florida, he called me to come down and help him. And Brother Moore and I read the 2 pages of the front part of the paper with nothing but little Davids. Every church had a little David. ఒకసారి లిటిల్ డేవిడ్ ఫ్లోరిడాలో కూటాలు పెడుతున్నప్పుడు నేను వచ్చి సహాయం చేయమని అతన్ని అడిగాడు. సహోదరు మోర్ మరియు నేను పత్రికల ముందున్న 2 పేజీలు చదివాం. డేవిడ్ గుర్చు తప్ప ఇంకా ఏమీ లేదెక్కడ. ప్రతి సంఘములో లిటిల్ డేవిడ్ మాత్రమే ఉన్నాడు. Oh, goodness. A bunch of the elders of God had to recognize the gift in that little fellow. He would have swept thousands of souls into the kingdom. See? Tell him forget his tradition about man and this like that. God had a gift in his life, use it. ఎంతటి విషయం! దేవుని సంబంధమైన పెద్దల గుంపు ఆ చిన్న కుర్రవానికి ఉన్న వరములను గుర్తించినట్లయితే అతను వేల మంది ఆత్మలో దేవుని రాజ్యంలో తీసుకుని వచ్చినవాడు. మనుషుల్లో అతనికి ఉన్న ఆచారాన్ని మరచి ఈ విధంగా చేసేవాడు. అతని బ్రతుకునకు దేవుడు యొక్క వరమును అనుగ్రహించున్నాడు, అది వినియోగించుకున్నాడు. When divine healing was first represented, everybody had a feeling in their hands and could smell diseases. Oh my! దైవికమైన స్వస్థత మొట్టమొదటిగా ప్రవేశపెట్టినప్పుడు ప్రతి ఒక్కరు కూడా వారి చేతుల్లో ఒక విధమైన భావన కలిగి ఉన్నారు. వ్యాధిని వారు వాసన చుట్టడానికి కనుక అయ్యయ్యో they had to do it. Their organization was in the back range. ఎందుకని వారు అది చేయవలసి ఉన్నది. వారి యొక్క స్థాపక సంఘం వెనుక ఆ పరుగులో ఉన్నది. See,
You've got your organization the head of the plan of God. You take it here. చూసారా, దేవుని కార్యక్రమములకు ముందు నీ స్థాపక సంఘములు ఉండవలసి ఉండెను. నీవు ఆలోచించేయి, అది అలా కాదేమో. But God has His church going on just the same. A mystical body. You don't join that, you're born in it. అయితే మరుమైన ఒక శరీరముగా దేవునికి ఆయన సంఘం ఉండి ఉంటున్నది. నీవందులో చేరవు, నీవు జన్మిస్తావు. Wise and wisdom of the world, but dead in God's plan. లోక జ్ఞానమందు జ్ఞానులు దేవుని యొక్క కార్యక్రమంలో చనిపోయారు. Tell me then. You can tell them and prove to them that they are wrong by God's word and promise, and still they won't see it. అలాగైతే నాకు చెప్పు, అలాగైతే నాతో చెప్పు. అప్పుడు దేవుని వాక్యము ద్వారాను దేవుని యొక్క వాగ్దానము ద్వారాను వారు తప్పు అని నీవు చెప్పి వారు రుజువు చేయగలవు. అయినా వారిని చూడరు. I can sit right down and take the word and show you that denomination is wrong. I can show you that creeds that you have today is wrong. See? These church creeds. నేను ఇక్కడ కూర్చొని వాక్యమును తీసుకుని సంఘర్షక తప్పు అని నీకు చూయిస్తాను. ఈ దినాన్ని నీవు కలిగి ఉన్న మూఢభక్తి తప్పు అని నీకు చూయిస్తాను. అవునా? ఈ సంఘముల యొక్క మూఢభక్తి తప్పు అని నీకు చూయిస్తాను. Show it's wrong, and they'll say, well, we've been taught to believe this. అది తప్పు అని చూపు. ఏ విధంగా ఉన్నటకు మేము బోధించబడ్డాం అని వారు చెప్తారు. See? So my opinion, it's fodder. If you know what I'm talking about, cannon fodder. That's right. చూడండి, నా యొక్క అభిప్రాయానికి అది దెబ్బ అవుతుంది. నేను ఏది గురించి మాట్లాడుతున్నానో మీకు తెలుసా? క్యానన్ ఫోడర్, తుపాకీ మందు. అవును, అది నిజం. They can't see. Jesus said, you can't see it. You might come to me and have life. వారు అది చూడలేరు. యేసు ఆ విధంగా చెప్పాడు, మీరు చూడలేరు అని. నా ఎద్దుకు వచ్చే నిత్య జీవుని మీరు కలిగి ఉంటేనే కానీ. There was Nicodemus, an honorable man, a great man, a bishop in his church, renowned man, loved by everybody, and comes to Jesus and knows no more about life than nothing did. అక్కడ నికోదేము ఉన్నాడు. అతను ఒక గౌరవ ఘనతలు గల వ్యక్తి. తన సంఘములో అతను ఒక బిషప్, ఖ్యాతిగాంచిన వాడు, అందరి మనలను అందుకున్నవాడు. యేసు యొద్దకు వచ్చాడు. జీవును గురించి ఏమి ఎరగనివాడు అతడు. He was very ignorant of it when Jesus rebuked him for it. But he was sincere enough to come. The rest of them wouldn't even come. యేసు అందునిమిత్తమై అతన్ని గద్దించినప్పుడు దాని గురించి అతనేమి ఎరుగునివాడు. అయితే వచ్చుట్లో అతనెంతో సాత్వికుడు. మిగతా వారైతే రాలేక ఉన్నారు. They stood off with the high priest and with the bishop so-and-so and so-and-so. Right? They stood off with them. Rather taking the traditions of their elders than to hear the word of God. వారైతే వారి వారి యాజకుల దగ్గరికి వెళ్ళి ఫలానా బిషపుల యొద్ద వారు నిలబడిపోయారు. చూశారా? దేవుని వాక్యాన్ని వినడానికి బదులు వారి పెద్దల ఆచారాలను స్వీకరించి వారితోనే ఉండిపోయారు. Now, you can tell them, they won't listen to it. వారు దాన్ని వినరు అన్ని వారికి చెప్పగలవు. You can just exactly, could you imagine, I want to ask you something. I don't mean this sacrilegious. Now, brethren, sisters, hesitate. I don't mean this sacrilegious. మీరు ఇది ఊహించగలుగుతున్నారా? మిమ్మల్ని ఒకటి నేను అడగాలనుకుంటున్నాను. ఇది దేవదూషణ నా భావం కాదు. ఇప్పుడు టేపును వింటున్న సహోదరులు, ఇది దేవదూషణ కాదు నా భావము. Could you imagine me going out here and a knot on the tree could ask me, how in the world do you walk around like you do? I got life. I'm a knot on this tree. నేను ఇక్కడికి వెళ్ళిపోయి చెట్టు మీద ఉన్న ముడి భూమి చుట్టూ నీవు తిరుగుతున్నావు, ఎలాగుంది? నీవు జీవాన్ని కలిగి ఉన్నావా? నేను ఈ చెట్టు మీద ఒక ముడిని అని అది నన్ను అడిగితే, He can prove he's got life, but it's the wrong kind. అతనిలో జీవములదని అతను రుజువు చేయగలగాలి. అయితే అది తప్పుడుది. If he wants to walk around, the only way he'd ever be walk around, see, taste, feel, smell, and hear. If he could talk and say to me and ask that, the only way he'd have to be born the same way that I'm born. Amen. అయితే అతను చుట్టూ తిరగవాలంటే అతను చుట్టూ తిరుగునటువంటి ఒకే ఒక మార్గము చూచి, రుచి చూచి, స్మృతించి, వాసన చూచి, విని అతను మాట్లాడాలంటే, అతను నాతో చెప్పి అది అడగాలంటే ఒకే ఒక మార్గం ఒకటి ఉన్నది. నేను ఏ విధముగా జన్మించానో అతడు ఆ విధముగానే జన్మించవలసి ఉన్నది. ఆమేన్. He'll never understand it any other way. మరి వేరే మార్గమున
దానిని అతడు అర్థం చేసుకోలేడు. But if he's born the same way that I'm born, then he'll know the things that I know. Amen. అయితే నేను ఏ విధంగా జన్మించానో అలాగే జన్మించినట్లయితే అతడు నేను ఎగిన సంగతులను అతడు ఎరుగుతాడు. ఆమేన్. Oh my. Yes, sir. You can't tell a knot of the tree how we move about and be active. It would have to receive our kind of life to understand it. Same with the Spirit. అవునండి, మనం ఎలాగూ కదలుతుంది, సంచలనము కలిగి ఉన్నది, చెట్టు మీద ఉన్న ఆ ముడికి నీవు చెప్పలేవు. అది గ్రహించుట కొరకు మనలాంటి జీవము దానికి లేక అది పొందవలసి ఉంటున్నది. అలాగే ఆత్మ సంబంధంగా కూడా The same thing is with the Spirit, or you can't understand it. ఆత్మ సంబంధమైనది ఆ విధంగానే ఉండును, లేదా నీవు అర్థము చేసుకోలేవు. There's no need of trying to figure it all out. Just come to Him first. దాని గురించి నీవు కొల ప్రమాణము చేయనవసరం లేదు. మొదట ఆయన ఎద్దుకు రా. For except the man be born again, he can't even see the kingdom, he said. That's understanding. ఎందుకనగా ఒకటి కొత్తగా జన్మించే గాని అతను దేవుని రాజ్యమును చూడలేడు. అది అర్థం చేసుకున్నట అని ఆయన చెప్పాడు. You've got to be born again in order to know it. అది తెలుసుకుంటానే కనుకై నీవు తిరిగి జన్మించవలసి ఉన్నది. Why you say I'm born again and deny the word? How can you be? నేను తిరిగి జన్మించాను అని నీవు చెప్తావు, వాక్యమును తృణీకరిస్తున్నావే, నీవు అలా ఎలా చేయగలవు? Your own life gives you vindication of it. Your own group that you're joined with, birds of a feather. See? నీ సొంత బ్రతికే దాన్ని గుచ్చి రుజువును నీకిచ్చును. నీవు కలిసిపోయిన నీ సొంత గుంపే ఏ జాతి పక్షి ఆ జాతికి వద్దకు చేరును. అవును, Wait till we get down to those things in a few minutes. ఆ విషయాల వద్దకు కొద్ది నిమిషాల్లో మనం చేరుకుందాము. Comes by the Spirit. How can you tell people things of the Spirit that's not born of the Spirit? You have to be born of the Spirit to understand the things of the Spirit. ఆత్మ ద్వారా వచ్చుట, ఆత్మ మూలముగా పుట్టని ప్రజలకు ఆత్మ విషయాలను నీవేలాగ చెప్పగలవు? ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహించుకోవటానికి నీవు ఆత్మ మూలముగా జన్మించవలసి ఉన్నది. Jesus said, the wind blows where it listeth. How can I tell which way it comes or where it goes? See? యేసు చెప్పినాడు, గాలి తనకిష్టమైన చోటుకు విసరను, అది ఎక్కడి నుండి వచ్చును ఎక్కడికి పోవును నీవది చెప్పలేవు. So is everyone born of the Spirit. They can't tell you. A man that's born of the Spirit don't take no thought. He lets God do the thinking. అలాగే ఆత్మ మూలముగా పుట్టిన ప్రతి ఒక్కరూ ఉంటారు. వారు చెప్పలేరు. ఆత్మములుగా పుట్టినవాడు ఏది తలంచడు, అతనికై దేవుడే తలంచుటకు ఆశపడతాడు. You think I could stand on a platform here, take a thought and tell a man back there his name's John Doe and he come from so and so place, he done this? నేను ఇక్కడే వేదిక దగ్గర ఉండి ఆలోచన చేసి వెనుక ఉండే ఆ మనుషులతో అతని పేరు జాన్ డోయ్ ఫలానా స్థలం నుండి వచ్చి ఉన్నాడు, అతను ఇది చేశాడు అని నేను చెప్తానని మీరు అనుకుంటున్నారా? See, married another woman back there 20 years ago and he had children with this woman, he has to take this thing back and do that. You think taking thought I could do that? వెనుకల ఉన్న ఇంకో స్త్రీని అతను 20 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకుని ఉన్నాడు. ఆమె ద్వారా అతనికి బిడ్డలు కలిగి ఉన్నారు. అతడు ఏది అదే చేయవలసి ఉన్నది. అది ఊహించని తలంపని నీవు అనుకుంటున్నావా? నీ ఊహించిన తలంపని నీవు తలస్తున్నావా? నేను చేశాను అనుకుంటున్నావా? No such wisdom in this birth here on earth for that. It's beyond that. It has to come from above. ఇక్కడ భూమిపై ఉన్న ఈ జన్మ వల్ల కలిగిన ఎటువంటి జ్ఞానం వలన వచ్చినది అది కాదు. అది దానికి ఆవుల వైపున ఉన్నది. అది పై నుండి రావాల్సి ఉన్నది. Then when you're born of the Spirit above, the life that was in him who did do those things said, the works that I do shall you do also. నీవు పై నుండి ఆత్మ వల్ల పుట్టినప్పుడు ఆ క్రియలను ఎవరైతే చేసి ఉన్నారో ఆయన యందు ఆ జీవము ఉండి ఉంటున్నది. నేను చేసే క్రియలు మీరు చేయదురు అని చెప్పబడినది. Your birth has to be changed. You've been deceived. నీ జన్మ మార్చబడవలసి ఉన్నది. నీవు మోసపరచబడ్డావు. You might have spoken tongues. You might have jumped up and down. You might have shouted. You might have done all this, that, and the other. You might have been a loyal member. So was Nicodemus. Hey, but he lacked the birth. నువ్వు భాషలతో మాట్లాడి ఉండి ఉండవచ్చును, నీవు పైకి కిందికి ఎగిరి ఉండవచ్చును, నీవు కేకలు పెట్టి ఉండి ఉండవచ్చును, నీవు అదే ఇది అదే చేసి ఉండవచ్చును, నీవు నమ్మకమైన సంఘ సభ్యుడు ఉండవచ్చును. అలాగే నికోదేము లాంటి వాడే. అయితే అతనికి జన్మ లోటైపోయినది. And when you deny the word,
try to place it somewhere else and do something to it and scatter it away like that. And Jesus said, these signs shall follow them that believe. Go ye into all the world and preach the gospel to every creature. దేవు వాక్యము తృణీకరించినప్పుడు ఒక చోట అదే పెట్టుటకు ప్రయత్నము చేసినప్పుడు దానికి ఒకటి చేయుటకు ప్రయత్నము చేసినప్పుడు దానిని ఆ విధంగా చిందరబంద చేశావు. అప్పుడు యేసు చెప్పాడు, నమ్మిన వారి వల్ల ఈ సూచకులు జరుగును. సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. Long as the gospel's being preached, these signs shall follow. సువార్త పఠించినంత కాలము ఈ సూచకులు వెంబడించును. Tell me the place where he ever took it away from the church. సంఘముల నుండి ఆయన ఎక్కడవి తీసివేశాడో నాకు చెప్పు. Show me the scripture where he said, ever said just for so long. He said unto all the world and to every creature. ఎంత కాలమని ఆయన ఎక్కడ చెప్పి ఉన్నాడు నాకు లేఖనము చూయించు. సర్వ లోకానికి వెళ్లి సర్వ సృష్టికి అని ఆయన చెప్పి ఉన్నాడు. Yes, you'd have to receive the kind of life that he had in order to live his life. ఆయన జీవితము నీవు జీవించుట కొరకై ఆయన కలిగి ఉన్న జీవం వంటి జీవమును నీవు కలిగి ఉండవలసినది. And when you see his life, then you will know his word. That's right. ఆయన జీవును నీవు చూచినప్పుడు అప్పుడు ఆయన వాక్యమును నువ్వు వెరుగుతావు. అది నిజం. When he, personal pronoun, not a thought, not an imagination, not a sensation, but when he, the Holy Ghost, has come, he will take these things I've told you and reveal them to you and will show you things that is to come. ఆయన వచ్చినప్పుడు వ్యక్తిగత సర్వనామము, ఒక ఊహ కాదు, ఒక తలంపు కాదు, ఒక ఉద్రేకము కాదు, పరిశుద్ధాత్మ ఆయన వచ్చినప్పుడు ఆయన నా వాటిలోనివి తీసుకుని నేను మీకు చెప్పినవి వాటిని మీకు బయలుపరచును, రాబోతున్న విషయాలు మీకు చూయించును. That's the word. That's the vindication that it is word. అదే జన్మ, అది వాక్యమగు ప్రత్యక్షత. And when a man says he's got the Holy Ghost and deny the word of God and places it somewhere else, how can the Holy Ghost deny his own word? ఒక్క మనిషి పరిశుద్ధాత్మ కలిగిన చెప్పి దేవుని వాక్యం తృణీకరిస్తే దానిని ఇంకొక చోట పెట్టినట్లయితే పరిశుద్ధాత్మ వాక్యముని ఏ విధంగా తృణీకరిస్తుంది? Now show me the organization in the word. వాక్యములో స్థాపక సంఘం ఉండటం నాకు చూయించు. All right. అక్కడే నీవు తిరిగిపోయావు. చూశారా? సరే. Could you think of a businessman? Now here's how far our church is behind. ఒక వ్యాపారస్తుని గురించి నీవు ఆలోచించగలవా? ఇక్కడ ఎంతవరకు మన సంఘం వెనుకబడిపోయినదో చూడు. Could you think of a businessman that started up a business here? It's really a thriving business, and he's got to get some help right quick, and he'd go to a bunch of dead man corpses and say, would you come work for me? ఒక వ్యాపారస్తుడు ఒక వ్యాపారమును ఆరంభించి అది నిజంగా చాలా లాభకరమైన వ్యాపారమే. వెంటనే అతనికి సహాయం కావలసి ఉన్నది. అతడు చచ్చిన శవాల యొద్దకు వెళ్ళిపోయి మీరు నా పనిలోకి వస్తారా అని అతను చెప్తాడా? There'd be no benefit to him. అతనికి ఎటువంటి లాభం ఉండదు. That's the reason the organization never rises again. అందుచేతనే ఈనాడు కూడా స్థాపక సంఘం తిరిగి లేవలేదు. చూశారా? A bunch of dead unbelief congregating themselves together like Nimrod, like Korah, like down through the age. చచ్చిన అవిశ్వాస సభికులు వారందరూ నిమ్రోదు వలె కోరహు వలె కాలాల్లో జరిగినట్లు వీళ్ళు కూడా ఉంటారు. How can he never did use it? Never did use the organization. He can't do it. ఏనాడు కూడా ఆయన ఒక స్థాపక సంఘాన్ని ఆయన వాడుకోలేదు. అది ఆయన చేయలేడు. It's already out of the will of God. It's passed beyond that. It's out of reach. It's out of search. అది ఈనాడో దేవుని చిత్తానికి బయటికి వెళ్ళిపోయినది, దాన్ని దాటిపోయినది. అదే అందుబాటులో లేదు, అదే పరిశోధనలో లేదు. How could you go to a man that couldn't move, paralyzed head, hand, and foot? Tell him you want to run a foot race for you. Run this race with patience. Lay aside. కదలలేని స్థితి అందుండి తల కాలు చేయి పక్షవాతము చేతనున్న ఒక మనిషి వద్దకు వెళ్ళి అలా పక్షవాతంతో ఉన్న మనిషి వద్దకు వెళ్ళి నీవు పందెపరంగంలో పరిగెత్తవలసి ఉన్నది, అన్నీ ప్రక్కన పెట్టి ఓపికతో ఈ పందెంలో పరిగెత్తు అని నీవు అతనితో ఎలా చెప్పగలవు? How could he do it when the man can't move? He's paralyzed. అతను పక్షవాతంతో ఉండగా కదలలేని స్థితిలో ఉండగా అతను ఎలాగ అది చేయగలుగుతాడు? You've got to get the paralytic off of him first. Then he can run. మొట్టమొదటిగా నీవు అతని పక్షవాతాన్ని తీసివేయవలసి ఉన్నది, తర్వాత అతను పరిగెత్తగలుగుతాడు. That's what the organization needs. Is the divine healing. అదే స్థాపక సంఘానికి అవసరమైనది, దైవిక స్వస్థత కావలసి ఉన్నది. Oh my! I hope I don't sound critical. See, I'm not criticizing, but if a nail isn't clenched, it pulls out easy.
నా ఉచ్చారణ కష్టతరంగా ఒక పెంచుకదు కదా, కష్టతరంగా ఉండదు కదా. చూడండి, నేను విమర్శించట్లేదు. చీల లోతుగా బతకపోతే అది లాగుట సులభం అవుతుంది కదా. That's why the Holy Spirit can't use a denomination. అందుచేతనే పరిశుద్ధాత్మ ఒక సంఘ శాఖను వాడుకున్నది. As soon as it, remember, I believe that Martin Luther had the Holy Spirit. Absolutely. జ్ఞాపకం మార్టిన్ లూథర్ పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడని నేను నమ్ముతాను, నిస్సందేహంగా నమ్ముతాను. Maybe not the portion it is today because it wasn't given out. We've been through this, you people of Tabernacle. You're on the blackboard. బహుశా దానిలో కొంత భాగాన్ని కాదు నేటి వలె, కారణం అది ఇవ్వబడలేదు. ఇక్కడ మందిరంలో ఉన్నవారు నల్ల బల్ల మీద అది మనం పఠనం చేశాము. But he did believe to God, and he that believeth has everlasting life. అయితే అతను దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు, నమ్మువాడు నిత్య జీవమును కలిగి ఉన్నాడు. I never thought this a person believed that like me until this morning I heard Charles Fuller as it's going down. ఈ ఉదయం వరకు నా వలె నమ్మిన వ్యక్తి మరొకరుండరని నేను ఎన్నడూ అనుకోలేదు. నేను వెళ్తున్నప్పుడు చార్లెస్ ఫుల్లర్ అతని గురించి నేను విన్నాను. He believes too that the new birth is not the baptism of the Holy Ghost. The new birth is being born. The Holy Ghost is the baptism. All right. అతని కూడా నమ్మాడు క్రొత్త జన్మ అనేది పరిశుద్ధాత్మ బాప్తిస్మం కాదు అని. క్రొత్త జన్మనగా జన్మమెత్తుట అని అర్థం, పరిశుద్ధాత్మనగా బాప్తిస్మం. గమనించారా? మంచిది. Now we find that this man has got to be born again in order to be active. ఈ మనుషుడు చలనము కలుగుటానికి కొరకై తిరిగి జన్మించవలసి ఉన్నదని మనం చూస్తున్నాము. All right? To be born of the flesh, then you have wisdom of the world, and wisdom of the world obeys its fleshly teacher. Right? సరే, శరీరాన్ని బట్టి జన్మించడం వలన నీవు లోక జ్ఞానాన్ని కలిగి ఉంటావు. లోకపు జ్ఞానము తన శరీరపు ఉపదేశకునికి లోబడుతున్నది. అవును, That's exactly why a man that don't have the new birth and tell them the word of God, they'll obey their bishop, their presbyter, or their organization instead of the word of life. అదే ఖచ్చితమైన దర్శనం. ఒక క్రొత్త జన్మ లేని ఒక వ్యక్తికి అతనికి దేవుని వాక్యం చెప్పినట్లయితే అతను తన బిషప్కు, వారి ప్రెసిడెంట్కు లేక వారి సంఘ శాఖకు లోబడుతాడు జీవ వాక్యానికి బదులుగా. ఎందుకని? Why? It knows nothing else but that. ఎందుకని? అది తప్ప మరొకటి కాదు. అది నాకు తెలుసు. Well, you know, someday I might be a presbyter. ఎందుకో తెలుసా? ఒక్క దినాన నేను ప్రెసిడెంట్ అవుతాను అని. Why, Nicodemus was a master. That's beyond the presbyter. That was beyond a pastor. That was beyond the master in Israel. ఎందుకు? నికోదేము ఒక బోధకుడు. అది ప్రెసిడెంట్ కంటే మిచ్చినది. అది కాపురి కంటే మిచ్చినది. అది మించిపోయినది. అతను ఇశ్రాయేలుకు బోధకుడు. చూశారా? Yes. And he was a great man. He belonged to this group and knowed no more about God than nothing. See? Only noticed some history. అవును, అతను ఒక ఉన్నతమైన వ్యక్తి. అతను ఈ వర్గానికి చెందినవాడు. దేవుని గురించి ఏమీ తెలియదు. చూశారా? అతనికి తెలిసిందంతా కొంత చరిత్ర మాత్రమే. What good's a historical God if he isn't the same today? ఏ రోజు ఆయన ఒకే రీతిగా లేనట్లయితే ఒక చరిత్ర దేవుని వల్ల లాభమేంటి? What's good is the God of Moses if he isn't the same God today? ఏ రోజు ఆయన అదే దేవునిగా లేనట్లయితే మోషే యొక్క దేవుని వల్ల లాభమేంటి? What's good of a God that could save a man on the cross who couldn't save one in the same condition today? సిలువ యొద్దన వ్యక్తి లాంటి వానిని ఈనాడు ఆయన రక్షించకపోతే అలాంటి దేవుని వల్ల లాభమేంటి? I've always said, what good does it do to give your canary bird good seeds and vitamins to make him have good strong wings and fine feathers and put him in a cage? నేను ఎప్పుడు చెప్తున్నట్లుగా ఒక క్యానరీ పక్షికి బలమైన రెక్కలు, అందమైన ఈకలు వచ్చినట్లు మంచి విత్తనాల విటమిన్లు ఇచ్చి ఒక పంజరంలో దాన్ని పెట్టడం వల్ల లాభమేంటి? I don't get it. నేను ఇది పొందలేను. Try to tell him about a God of power and things and stick him into an organization don't even believe in such a thing. శక్తి సంపద గల దేవుని గురించి అతనికి చెప్పి అలాంటి విషయాలంటే ఎరుగునటువంటి ఒక సంఘ శాఖలో అతనిని అతికించుటకు ప్రయత్నించుట. చూశారా? All out. That's the reason it fails. He's dead. You can't use it. God never used it. అదంతా అయిపోయినది. ఆ కారణము చేతనే అది అపజయమైంది. అతడు చచ్చిపోయాడు. నీవు దాన్ని వాడుకోలేవు. దేవుడు దానికి వాడుకోడు. Just think, the Holy Spirit never did at any time use an organization. Nowhere scripture or nowhere historical. అలా ఆలోచించి ఏ కాలంలో కూడా ఒక సంఘ శాఖను పరిశుద్ధాత్మ వాడుకున్నట్లు
ఎక్కడ లేఖనములో గాని చరిత్రలో గాని కనరాదు. If anybody on this tape or present could show me where the Holy Spirit took an organization and made a move in the earth, come tell me. ఎవరైనా టేపు వింటున్నవారు కానీ లేదా ఇక్కడ ఉన్నవారు కానీ వచ్చి నాతో చెప్పవచ్చును. ఎక్కడైనా పరిశుద్ధాత్మ ఒక సంఘ శాఖను తీసుకుని లోకాన్ని కదిలింపజేసినట్లుగా ఉన్నట్లయితే వచ్చి చూపగలరు. I want you to tell me the history book it comes from. అది ఎక్కడి నుండి వచ్చినదో చరిత్ర పుస్తకం నాకు మీరు చెప్పండి. You know it's not in Scripture. So I want you to show me the history it comes from. చూడండి, అది లేఖనంలో లేదు కనుక అది ఎక్కడి నుంచి వచ్చినదో మీరు నాకు చూపించాలి. God never used anything like that. He uses an individual. Always. అలాంటి దాన్ని ఎన్నడూ దేవుడు వాడుకోలేదు. ఆయన ఎల్లప్పుడూ కూడా వ్యక్తులను వాడుకున్నాడు. All right. To be born of the Spirit. మంచిది. ఆత్మ మూలముగా జన్మించుడనగా, Now to be born of the flesh and have wisdom of the world, the wisdom will obey its fleshly teacher. శరీర మూలముగా జన్మించడం ద్వారా లోక జ్ఞానాన్ని నీవు కలిగి ఉంటావు. ఆ జ్ఞానము శరీర బోధకునికి లోబడుతుంది. To be born of the Spirit is to believe and obey the teaching of the Bible by the Holy Ghost. ఆత్మ మూలంగా జన్మించడం వలన బైబిల్ యొక్క బోధకు పరిశుద్ధాత్మకు లోబడి నమ్మకుంచుతావు. And a man that's born of the Spirit will obey God's word regardless of what any tradition tells him. Amen. Just it. You're reborn. That's the reason you see. ఆత్మ మూలంగా జన్మించిన వాడు ఆచారాలు ఏమని చెప్పినప్పటికీ దేవుని యొక్క వాక్యానికి లోబడతాడు. అది అంతేక నీవు తిరిగి జన్మించావు, అందుకని నీవు చూస్తున్నావు. To belong to an organization, put all your hopes in that. Now I don't say people in organizations not born again. I'll get to that in a few minutes, Lord willing. ఒక సంఘ శాఖకు చెందినట నీ నిరీక్షణలన్నీ అక్కడ పెట్టుట. సంఘ శాఖలో ఉండేవారు తిరిగి జన్మించలేదని నేను చెప్పడం లేదు. కొద్ది నిమిషాల్లో ప్రభుత్వమైతే నేను ఎక్కడికి వెళ్తాను. Sure they are, but they're individuals, not the organizations born again. The individuals in there are born again. తప్పక వారై ఉంటారు, అయితే వారు వ్యక్తులు. స్థాపక సంఘములో జన్మించడం కాదు, వ్యక్తులు తిరిగి జన్మిస్తారు. But the organization only breaks him away from God. That's all it does. Separates him. All right. అయితే స్థాపక సంఘము దేవుని యుద్ధ నుండి అతని విడదీస్తున్నది. అది మాత్రమే అది చేస్తున్నది, అతని వేరు చేస్తుంది. సరే, Regardless of the flesh denomination teaches, the flesh is always contrary to the will of God. ఏ శరీరి అయినా లేక ఏ మనిషినప్పటికీ సంఘ శాఖ శరీర విషయాల గురించే బోధిస్తున్నది. అది దేవుని చిత్తమునకు విరోధమైనది. To be born again means be birthed from above. తిరిగి జన్మించడం అనగా పైనుండి జన్మించుట. Again means from above. I guess you know that. See? తిరిగి అనగా దాని అర్థం పైనుండి అని అర్థం. అది మీకు తెలుసు అనుకుంటాను, అవునా? To be born again means to be birthed from above. తిరిగి జన్మించుటగా పైనుండి జన్మించుట అని అర్థం. You see, you can study it if you want to in the lecture. మీరు కావాలనుకుంటే మీరు నిఘంటువులో చూడండి, చదవండి. See? Means a birth that come from above because you've been born here. Now to be born again, you have to be born from up here.